నీట్ యూజీ 2025 రాసినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులంతా స్టేట్ వారీగా మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పక్షం రోజుల క్రితం జూన్ 14 నాడే ఆల్ ఇండియా స్థాయిలో నీట్ యూజీ రిజల్ట్స్ని ఎన్టీఏ అధికారికంగా రిలీజ్ చేసింది. అందులో సుమారుగా 36,000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి, 41,000 మంది తెలంగాణ నుంచి క్వాలిఫై అయ్యారు. ఈ క్వాలిఫై అయినటువంటి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థుల లిస్టును ఎన్టీఏ ఇరు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలకు అందిస్తుంది. తెలంగాణలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఆ లిస్టు తీసుకొచ్చి ఆయా రాష్ట్రాల్లో మెరిట్ ప్రాతిపదికన రిలీజ్ చేస్తారు. సో అందులో ర్యాంకును బట్టి ఎవరికి ఎక్కడ ఏ మేరకు సీటు ఛాన్సెస్ ఉన్నాయి అన్న దాని మీద స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్స్ రిలీజ్ చేసినప్పటికీ, ఆల్ ఇండియా కేటగిరీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి అవకాశం ఉంటుంది అన్న దాని మీద సందిగ్ధత అయితే కొనసాగుతోంది. ఎందుకంటే ఈ ఏడాది టాప్ ర్యాంకర్లలో తెలుగు స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ పెద్దగా కనిపించట్లేదు. కేవలం 18, 19 ర్యాంకుల్లో మాత్రమే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్లో ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే చాలా వెనకబడి ఉన్నట్టు. సో టాప్ ర్యాంకుల్లోనే కాకుండా మిడిల్ పేజ్లో కూడా నిజంగానే ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ వెనుకబడి ఉన్నారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ సంఖ్య 2024తో పోలిస్తే 25లో భారీగా తగ్గింది. 2024లో తెలంగాణలో 47,000 మంది స్టూడెంట్స్ నీట్ యూజీలో క్వాలిఫై అయితే 2025కి వచ్చేసరికి ఆ సంఖ్య 41,000కి తగ్గింది. ఏపీలో 2024లో 42,000 మంది ఉంటే ఈసారి అది 36,000కు వచ్చింది. అంటే తెలంగాణలో 7,000, ఏపీలో 6,000 మంది క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ సంఖ్య తగ్గింది. అంటే మొత్తం ఓవరాల్గా చూస్తే ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్లలోనూ ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ తగ్గారు, క్వాలిఫై అయినటువంటి వాళ్ళలోనూ ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ తగ్గారు. సో కాబట్టి స్టేట్ ర్యాంక్స్ వస్తే పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. ఎవరికి ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్న దాని మీద నిర్దిష్టమైనటువంటి అంచనాకు అవకాశం వస్తుంది అని పేరెంట్స్, స్టూడెంట్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయా యూనివర్సిటీస్కి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కానీ వీళ్ళకి సంబంధించి ఇంకా ఎన్టీఏ నుంచి పిలుపు రాలేదు. ఎన్టీఏ నుంచి సమాచారం అందితే ఇక్కడి నుంచి అధికారులు వెళ్ళి జాబితాను అధికారికంగా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం దాన్ని కేటగిరైజ్ చేసి అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. వాస్తవానికి ఎన్టీఏ నీట్ యూజీ రిజల్ట్స్ రిలీజ్ చేసిన 2-3 వారాల్లోనే ఈ ప్రాసెస్ జరగాలి. కానీ ఇప్పుడు మొత్తంగా 3 వారాలు గడిచిపోతున్న ఆ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఎన్టీఏ ఈ వారంలోనైనా పిలుస్తుందా? పిలిస్తే అధికారులు వెళ్ళి ఆ లిస్టు తీసుకొస్తారా? తీసుకొస్తే ఒక వారం రోజుల్లోనైనా ఇది రిలీజ్ చేస్తారా? ఎందుకంటే ఈ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే 2 రాష్ట్రాల్లోనూ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి ఇంకా నిర్దిష్టమైన సమాచారం రాలేదు. దాంతోపాటుగా ఏపీ, తెలంగాణ స్టేట్స్ వారీగా కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ జరగాల్సి ఉంది. కానీ దానికి ముందే లిస్టు ఇవ్వాలి కాబట్టి ఆ లిస్టు ఇంకా రాకపోవడంతో చాలామంది ఎదురు చూపులతో గడుపుతున్నారు. ఇప్పటికే దీనికి రిలీజ్ చేసుంటే చాలామందికి స్పష్టత వచ్చేది, ఎవరు ఏం చేయాలో ఒక నిర్ణయానికి రావడానికి కూడా ఆస్కారం ఉండేది. కానీ ఇది జాప్యం జరగడంతో స్టూడెంట్స్లో టెన్షన్ పెరుగుతోంది. ఈ లిస్టు వీలైనంత వేగంగా ఇవ్వడం ద్వారా చాలామందికి నిర్దిష్టత వస్తుంది. ఎందుకంటే గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఉదాహరణకి ఏయూ రీజియన్లో ఆల్ ఇండియా ర్యాంక్ 72,000 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఏయూ రీజియన్లో ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉంది. అదే ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 2,58,000 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఏయూ రీజియన్లో సీట్ వచ్చింది. అంటే అదే ఎస్వియు రీజియన్కి వచ్చేసరికి 83,000 ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకు, సిఆర్ఎల్ ర్యాంక్ సాధించినటువంటి వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తే, ఎస్టీ కేటగిరీలో 2,68,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా సీట్ వచ్చింది. ఇట్లా
ఏ కేటగిరీకి బీసీడీకి ఎంత, బీసీఏకి ఎంత, బీసీబీకి ఎంత, ఇట్లా మొత్తంగా కేటగిరీ వారీగా కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకులను బట్టి ఈసారి కూడా కొంత నిర్దిష్టంగా అంచనా వేసే అవకాశం వస్తుందని అంత ఎదురు చూస్తుంటే ఈ లిస్టు మాత్రం ఇంకా జాప్యం జరిగేలా కనిపిస్తుంది. దాంతో పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా ఎన్టీఏ వేగంగా స్పందించాలని, రాష్ట్రాల వారీగా లిస్టు విడుదల చేయాలని, అందులో మెరిట్ లిస్ట్ వస్తే ఎక్కడ ఎవరెవరు ప్లేస్ ఉంటుందనేది ఒక స్పష్టత వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఎవరు ఏం చేయాలన్న దానికి వస్తారు కాబట్టి అలాంటి ప్రయత్నం వేగంగా జరగాలని ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.